యేసు నామములో అందరి కొందనంలో దినము దేవుని వాక్యం నుంచి యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెలుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదు. ప్రియమైన వాళ్ళారా, యెహోషువ తన జీవితము అంతమందు ఇశ్రాయేళ్లతో నాడున్న సర్వ సమాజంతో చెప్తున్న మాటలు ఇవి. ఏమనంటే దేవుడు ఆయన ఏమంటాడు అంటే, నేను సర్వలోకులు వెళ్ళు మార్గంలో వెళుచున్నానంటే మరణమయ్యే సమయం వచ్చింది. ప్రియమైన మరణమయ్యేటోళ్ళ గురించి మనం బాధపడొద్దు. యేసు రక్తంతో ఎవరైతే కడగబడ్డారో వారు అస్సలు మరణించలో బాధపడొద్దు. అపొస్తలుడైన పౌలు దైవజనుడు ఒక మాట అన్నాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము అని చెప్పినాడు. ఒక చనిపోయే వ్యక్తికి చావు లాభంగా ఉందనే విషయం మనం ఎరగాలి. అయితే ఈయనగిన ఏమంటున్నాడు, ఎంత యథార్థంగా చెప్తున్నాడు అంటే, ఏం మాత్రం భయం లేకుండా నేను సర్వలోకంలో వెళ్ళే మార్గంలో వెళ్తున్నాను అని చెప్పినాడు. అయితే దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటి విషయంలో ఒక్కటైనను తప్పి ఉండలేదు అని చెప్తే, ఆయన దేవుడు ఈయన నోట ఏది పలికించినాడో అది జరిగిస్తూ వచ్చినాడు అనే విషయం మనం ఎరగాలి. మన జీవితంలో మనము దేవుని యొక్క మాటలు విని ఇతరులకు చెప్పే స్థాయిలో ఉండవలసిన వారు. యేసు రక్తం చేత విమోచింపబడిన మనము ఈనాడు ఆయన మాటలు, ఆయన స్వరము విని జీవిస్తున్నామా? ఆయన మాట ఏం చేస్తుందంటే మనల్ని బ్రతికించేదిగా ఉంది, ఆయన మాట మనల్ని నడిపించేదిగా ఉంది, ఆయన మాట మనల్ని పోషించేదిగా ఉంది అనే విషయం మనం ఎరగాలి. అయితే ఆయన మాటలు ఏం చేస్తున్నాయంట, అన్నీ కూడా అవన్నీ ఒక్కటైనను తప్పి ఉండలేదు. ప్రియమైన వాళ్ళారా, ఎంతోమంది మాట ఇస్తారు, తప్పిపోతారు. మన దేవుడు ఎట్లా అంటే, వాగ్దానం చేస్తే అది నెరవేరుస్తాడు. ఎన్నటికి అది తప్పిపోదు, చెడిపోదు, జారిపోని మాట, స్థిరమైన మాట. ఎంత మంచి దేవుని కలిగి ఉన్నాం. యేసు ప్రభుని అంగీకరించిన మనము ఆయన వాగ్దానములు, శుభవాగ్దానములు చేపట్టి మనము మొరపెట్టి వాటిని కొరకు దేవుని యొద్ద కనిపెట్టే వారమై ఉండాలి. ఆ వాగ్దానం నెరవేరేంత వరకు ప్రభువా నీవేం చెప్తే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తే ఆ వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతా అంటే ఆయన చెప్పింది మనం నెరవేర్చాలి మొదట. అందుకే ఏముందంటే 1 సమూయేలు 2:30 నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. మొదట ఆయనను గణపరచాలి. అంటే అక్కడ ఏమిస్తుందంటే అర్థం, ఆయన మాట వినాలి మొదట, ఆ తర్వాత మన మాట వింటాడు ఆయన. మనం ఆయన మాట వినకుండా ఈనాడు ఏం చేస్తున్నామంటే మన ఇష్టాలన్నీ, మనకున్న కోరికలన్నీ, కీర్తనలు 37:4 ఉన్నప్పుడు నీ హృదయ వాంఛలన్నిటిని తీరుస్తానగానే నాకు హృదయంలో వచ్చినాయి నువ్వే తీర్చా అని చెప్తున్నాం. కానీ మొదట ఆయనను కనపరచాలి. మొదట ఆయన మాటకు ప్రాధాన్యత, ప్రయారిటీ మన జీవితంలో ఉండాలి. ఆయన మాట కాకుండా మన సొంత మాట, మనకు సొంత అనుభవాలు, మన సొంత ఇష్టాలు ఆయన ముందు పెట్టి అది నాకు నెరవేర్చు తర్వాత నీ పని చేస్తా అంటే అసలు అది జరగని పని. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఈ యెహోషువ అదే అన్నాడు, ఆయన చెప్పిన మాటల్లో ఒక్కటైనా తప్పి ఉండలేదు. ఎంత గంభీరమైన సంగతి ఇది. మన జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తున్నాడు. వాటి నెరవేర్పు విషయం మనం ఆలోచన చేస్తే చాలా విషయాల్లో తప్పిపోయి, పడిపోయి, ఓడిపోయి ఉండొచ్చునేమో. అయితే గమనించినట్టయితే ఇక్కడ ఏం జరగాలంటే ఆయనను గణపరిచే విషయంలో మొదట ఆయనను గణపరచాలి. ఆయన స్వరానికి, ఆయన శబ్దానికి మనం లోబడి ఉండాలి. అప్పుడు మన యొక్క మాటకు, అది నెరవేర్పు కొరకు ఆయన కూడా సిద్ధంగా ఉంటాడు, సహాయపడతాడు. ఈ ఉదయకాలం మనం వాటిని గుర్తుపెట్టుకొని ఆయనను గణపరిచి ఆయన వాగ్దానములు చేపట్టి ప్రార్థన చేద్దాం. ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. యెహోషువ జీవితంలో చూస్తే ఆయన నోటి నుంచి వచ్చిన మాటలన్నీ, నువ్వు సెలవిచ్చిన మాటలన్నీ కూడా నెరవేరుస్తూ వచ్చిన దేవుడు. ఎంత నమ్మదగిన దేవుడు. నా జీవితంలో, మా జీవితంలో, సంఘంలో కూడా నీ వాక్కులు వినేటట్టు మమ్మల్ని మలచండి. మేము తగ్గించుకొని నీ పాదాల చెంత నీ మాటలు విని దాన్ని అనుసరించి జీవించుటకు, నడవగలటకు కృపనీయండి.
తద్వారా నీ మహిమను చూడగలుగుటకు, మా జీవితాల్లో నీ వాగ్దానం నెరవేరినప్పుడు సంతోషించుటకు, నేను ఇంకా ఎక్కువగా ఆరాధించుటకు కృపనీయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.